ప్రభువునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఉదయకాలంలో కలువరి కృపాసనం ఎదుగు నేను ఆహ్వానించుచున్నాను. న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము చివరి భాగంలో మనం చూసుకుంటే, దేవుడైన యెహోవా అబీమెలెకును దించివేయాలని ఆలోచన కలిగినప్పుడు, శత్రువులు తన మీదకి వచ్చినప్పుడు తన ఆలోచన చొప్పున తెలివితో వారందరినీ చేయించుకుంటూ వచ్చాడు. అయితే చివరిగా తేబేసు అనే పట్టణంలోకి వచ్చి ఒక గోపురం దగ్గరికి వెళ్ళి అక్కడున్న జనులందరూ కాల్చివేయాలని ఆలోచన చేసినప్పుడు, ఒక స్త్రీ తిరుగటి రాతి మీద ఉన్న రాతిని తీసుకుని అబీమెలెకు తల మీద పడవేసినప్పుడు అతని కపాలం పగిలిపోయినట్లుగా చూస్తున్నాం. అయితే తన దగ్గర ఉన్న బంటును పిలిచి, ఒక స్త్రీ నన్ను చంపివేసిందని చెప్పుకున్నట్లు నీ కత్తితో నన్ను పడవమన్నప్పుడు పొడిసి అతను చంపివేసినట్లుగా చూస్తున్నాం. ఈ విధంగా యోతాము సెలవిచ్చిన మాట దేవుడు అబీమెలెకు జీవితంలోను, షెకెము జీవితం వారి జీవితం